ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మలైన మీతో తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మలకు మీ జీవితాన్ని బీమా చేసేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు అమరులుగా అయ్యే విధంగా మీ జీవితం బీమా చేయబడుతుంది. ప్రశ్న: మనుషులు తమ జీవితాలను బీమా చేయిస్తారు. పిల్లలైన మీరు కూడా ఇన్షూర్ చేస్తారు. రెండిటికి గల వ్యత్యాసం ఏమిటి? జవాబు: తాము చనిపోయిన తర్వాత తాము పరివారానికి ధనం లభించాలని మనుషులు తమ జీవితాలను బీమా చేస్తారు. కానీ పిల్లలైన మీరు 21 జన్మలు మరణమే రాకూడదని, అమరులైపోవాలని ఇన్షూర్ చేస్తారు. సత్యుగంలో ఎలాంటి బీమా కంపెనీలు ఉండవు. ఇక్కడ మీరు ఎప్పుడు మరణించకుండా ఉండేందుకు బీమా చేస్తారు. ఎప్పుడు చనిపోమనే సంతోషం ఉండాలి. పాట: ఈనాటి ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తున్నారు. తండ్రి ఇప్పుడు మనకు 21 జన్మలకే కాదు, 40-50 జన్మలకు బీమా చేస్తున్నారని మీకు తెలుసు. మనుషులు మరణిస్తే వారి పరివారానికి ధనం లభించాలని వారు ఇన్షూర్ చేస్తారు. కానీ మీరు 21 జన్మలు మరణమే లేకుండా ఉండేందుకు ఇన్షూర్ చేస్తారు. అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ జనన మరణాలు ఉండవు. అది ఆత్మల నివాస స్థానం. ఇప్పుడు ఈ ఆత్మీక సంభాషణ తండ్రి తన పిల్లలతో చేస్తారు. ఇతరులెవరితోనూ చేయరు. ఏ ఆత్మలైతే స్వయం తెలుసుకున్నారో వారితోనే మాట్లాడతారు. మిగిలిన వారెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శిని వచ్చేవారందరూ మీ భాషను అర్థం చేసుకుంటారా? చాలా కష్టం మీద కొంతమంది మాత్రమే, అది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. నిజానికి 1 సెకండ్లో అర్థం చేసుకునే విషయాలే. ఆత్మలైన మనం ఎవరైతే పావనంగా ఉండేవారమో వారే పతితంగా అయ్యాము. మళ్ళీ మనం ఇప్పుడు పావనంగా అవ్వాలి. అందరి కొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికంటే మధురమైన వస్తువు ఏదీ లేదు. వారిని స్మృతి చేయటంలోనే మాయ విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మనల్ని అమరులుగా చేసేందుకు వచ్చారని కూడా మీకు తెలుసు. పురుషార్థం చేసి అమరులుగా అయి అమర్పురానికి అధికారులుగా అవ్వాలి. అందరూ అమరులుగా అయితే అవుతారు. సత్యుగాన్ని అమర్లోకమని అంటారు. ఇది మృత్యులోకం. ఇది అమర్కథ. అమర్కథను శంకరుడు ఒక్క పార్వతీకే వినిపించాడని కాదు. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. పిల్లలైన మీరిప్పుడు కేవలం నా ఒక్కరి ద్వారానే వినండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. జ్ఞానం ఇవ్వగలిగింది నేనొక్కరినే మాత్రమే. డ్రామా ప్లాన్ అనుసారం మొత్తం ప్రపంచమంతా తమ ప్రధానం అయిపోయింది. అమర్పురంలో రాజ్యపాలన చేయుటనే అమర్ పదవి అని అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్షూర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ మరణించరు. మీ బుద్ధిలో ఈ సంతోషం ఉండాలి. మనం అమర్పురానికి యజమానులుగా అవుతాము కనుక అమర్పురంను స్మృతి చేయవలసి వస్తుంది. అక్కడకు వయా మూలవతనం వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా మన్మనాభవ అవుతుంది. మూలవతనము మన్మనాభవ, అమర్పురము మధ్యాచీభవ. ప్రతి విషయంలో 2 పదాలే వస్తాయి. మీకు అర్థమయ్యేందుకు, మీ బుద్ధిలో కూర్చోపెట్టేందుకు అనేక విధాలుగా విశదీకరిస్తున్నారు. ఇందులోనే అన్నిటికంటే ఎక్కువ కష్టం ఉంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనం ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మల్లో
భిన్న భిన్న నామరూప దేశ కాలాలలో తిరుగుతూ వచ్చాము. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు. ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయం, స్వయాన్ని ఆత్మగా భావించి మధురమైన తండ్రిని స్మృతి చేయటం. లేస్తూ కూర్చుంటూ ఇది బుద్ధిలో ఉంటే చాలా సంతోషం ఉంటుంది. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు. మనం ఎవరినైతే అర్ధకల్పం నుండి బాబా మీరు రండి, వచ్చి పావనంగా చేయండి అని స్మృతి చేస్తూ వచ్చామో ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మూలవతనంలో అమరపురమైన సత్యుగంలో పావనంగా ఉంటారు. భక్తిలో మనుషులు ముక్తికి లేక కృష్ణపురంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి, నిర్వాణధామము అనండి ఒకటే. అయితే సరైన పదం వానప్రస్థం. వానప్రస్థులు పట్నాల్లోనే ఉంటారు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ఈ రోజుల్లోని వానప్రస్థుల్లో ఎలాంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మతత్వంనే భగవంతుడు అని అంటారు, బ్రహ్మలోకము అని అనరు. అందరూ పునర్జన్మలైతే తీసుకోవలసిందేనని, అదెప్పుడూ ఆగిపోదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తారు. వచ్చుట పోవట నుండి ఎప్పుడూ విడుదల అవ్వరు. ఈ సమయంలో కోట్ల కొలది మనుషులు ఉన్నారు. ఇంకనూ వస్తూ ఉంటారు. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత మొదటి అంతస్తు అనగా మూలవతనం ఖాళీ అవుతుంది. రెండవ అంతస్తు అనగా సూక్ష్మలోకం. ఇది మూడవ అంతస్తు, లేక దీనిని గ్రౌండ్ ఫ్లోర్ అని కూడా అనవచ్చు. మరో అంతస్తు ఏదీ లేదు. వారు నక్షత్రాలలో కూడా ప్రపంచం ఉందని భావిస్తారు. అలా అక్కడ ఏ ప్రపంచమూ లేదు. మొదటి అంతస్తులో ఆత్మలుంటాయి. మనుషులు ఉండేందుకు ఈ ప్రపంచం ఉంది. మీరు అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటున్నా, ఈ కనులతో అన్నీ చూడనట్లు ఉండాలి. ఇది ముఖ్యమైన పురుషార్థం. ఎందుకంటే ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. అలాగని అసలు ఈ ప్రపంచమే లేదని కాదు, తయారై ఉంది. కానీ దానిపై వైరాగ్యం కలుగుతుంది. అనగా పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. భక్తి తర్వాత జ్ఞానం. జ్ఞానం లభించిన తర్వాత భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. బుద్ధి ద్వారా ఇది పాత ప్రపంచమని భావిస్తారు. ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. చిన్నపిల్లలకు కూడా శివబాబా స్మృతిని ఇప్పించాలి. చెడు ఆహార పానీయాలు మొదలైన అలవాట్లు చేయించరాదు. బాల్యంలోని అలవాట్లే కొనసాగుతాయి. ఈ రోజుల్లో సాంగత్య దోషం చాలా మురికిగా ఉంది. మంచి సాంగత్యం తెలుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. ఇది విషయసాగరం, వైశాలయం. సత్యమైన వారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. తండ్రి తెలిపిస్తున్నారు, ఓ ఆత్మీక పిల్లల్లారా, నేను మీ తండ్రిని, మీతో ఆత్మీక సంభాషణ చేస్తున్నాను. మీరు నన్ను పిలిచారు కదా. వారే జ్ఞానసాగర్లు, పతిత పావనుడు, నూతన సృష్టిని రచించువారు, పాత సృష్టిని వినాశనం చేస్తారు. ఈ త్రిమూర్తి చిత్రం చాలా ప్రసిద్ధమైనది. అత్యంత ఉన్నతమైన వారు శివుడు. తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. వారు కూడా సాక్షాత్కారంలో కనిపిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యంలో ఈ కనులతో చూడలేరు. చాలా నౌదా భక్తి చేస్తే చూడగలరు. ఎవరైనా హనుమంతుని భక్తులుగా ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపమని శివుడు భక్తులకు అసత్యంను తెలిపించారు. నేను చాలా చిన్న బిందువునని తండ్రి చెప్తున్నారు. అర్జునిగా కూడా అఖండ జ్యోతి స్వరూపం చూపించారని సహించనని చెప్పినట్లు వారు చెప్తారు. వారికి సాక్షాత్కారం అయినట్లు గీతలో రాయబడి ఉంది. అఖండ జ్యోతి సాక్షాత్కారం అయిందని మనుషులు భావిస్తారు. ఇవన్నీ హృదయంను సంతోషపరుచుకునే
భక్తి మార్గంలోని విషయాలని తండ్రి చెప్తున్నారు. నేను అఖండ జ్యోతి స్వరూపుడినని నేనెప్పుడూ చెప్పాను. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందు స్వరూపుల్లో నేను కూడా అలాగే ఉన్నాను. మీరు ఎలాగైతే డ్రామా బంధనంలో ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఆత్మలందరికీ ఎవరి పాత్రలు వారికి లభించి ఉన్నాయి. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. అందరూ నెంబర్ వారుగా రావాల్సిందే. మొదట నెంబర్ వారు మళ్ళీ క్రిందకు వెళ్తారు. తండ్రి ఈ విషయాలన్నీ మనకు అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుందని అర్థం చేయించారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి వస్తుందో అలా కలియుగం తర్వాత సత్యుగం, త్రేతాయుగం, సంగం యుగం వస్తుంది. సంగం యుగంలోనే తండ్రి సృష్టిని పరివర్తన చేస్తారు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. వారు మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి మన్మనా భవ అని చెప్తున్నారు. నేను ఆత్మను, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీని యథార్థమైన అర్థంను కొంతమంది మాత్రమే కష్టంగా అర్థం చేసుకుంటారు. మన ఆత్మల తండ్రి ఎంతో మధురమైన వారు. ఆత్మ కూడా మధురమైందే కదా. శరీరమేమో నశిస్తుంది. మళ్ళీ వారి ఆత్మను పిలుస్తారు. ప్రేమ ఆత్మతోనే ఏర్పడుతుంది కదా. సంస్కారం ఉండేది ఆత్మలోనే. ఆత్మనే చదువుతుంది, వింటుంది. దేహమైతే సమాప్తమైపోతుంది. ఆత్మనైన నాకు మరణం లేదు కనుక మీరు నా కొరకు ఎందుకు ఏడుస్తారు? ఏడవటం దేహాభిమానం కదా. మీకు దేహంపై ప్రేమ ఉంది, కానీ ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ అవినాశి వస్తువుపై ఉంచాలి. వినాశి వస్తువులపై ప్రేమ ఉన్నందునే కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. సత్యుగంలో దేహీ అభిమానులుగా ఉంటారు కనుక సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ ఏడవటం, బాదుకోవటం ఏదీ ఉండదు. పిల్లలైన మీరు ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఆత్మను. నా సోదరునికి ఆత్మకు తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నారు. నా సోదరుడు అతని అవయవాల ద్వారా వింటున్నాడు. ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి. వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. అయితే ఇందులో గుప్త శ్రమ ఉంది. అంతర్ముఖులుగా ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం ఇందులో ఉపయోగించండి. భలే 8 గంటలు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకోండి. 8 గంటలు నిద్ర విశ్రాంతిని తీసుకోండి. మిగిలిన సమయాన్ని ఇందులో ఉపయోగించండి. 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు. మీకు జ్ఞానం ఇప్పుడు ఈ సంగం యుగంలోనే లభిస్తుంది. మహిమంతా ఈ సంగం యుగందే. ఎందుకంటే ఈ సంగం యుగంలోనే తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఇందులోనే స్థూలమైన విషయం ఏదీ లేదు. మీరిప్పుడు రాసేదంతా సమాప్తమైపోతుంది. రాసుకున్నందువలన పాయింట్లు గుర్తుంటాయి. ఎవరి బుద్ధి అయినా తీక్ష్ణంగా ఉంటే బుద్ధిలో స్మృతి ఉంటుంది. నెంబర్ వారుగా ఉన్నారు కదా. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రంను కూడా స్మృతి చేయాలి. ఏ వికర్మలు చేయరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చాలామంది మురికి ఆలోచనలు చేస్తే పిల్లలు ఈమె చాలా బాగుంది, ఈమెను గాంధర్వ వివాహం చేసుకోవాలని భావిస్తారు. కానీ బంధుమిత్రులు మొదలైన వారు చాలా విసిగిస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు ఈ గాంధర్వ వివాహం చేయిస్తారు. అలాగని అందరూ మేము గాంధర్వ వివాహం చేసుకుంటామని అనరాదు. వారెప్పుడూ పవిత్రంగా ఉండలేరు. మొదటి రోజే వెళ్ళి మురికి కాలువలో పడతారు. నామరూపాల్లో మనసు తగులుకుంటుంది. ఇది చాలా చెడ్డది.
గాంధర్వ వివాహం చేసుకోవటం పిన్నమ్మ ఇల్లు కాదు. ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహం చేయమని అంటారు. ఇందులో బంధువులు చాలా హెచ్చరికగా ఉండాలి. ఈ పిల్లలు పనికిరారని భావించాలి. ఎవరిపై మనసు పడినారో వారి నుండి దూరం చేసేయాలి, లేకుంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోను పోను చాలా నియమానుసారం సభ జరుగుతుంది. ఇటువంటి అపవిత్ర ఆలోచనలుండే వారిని రానివ్వరు. ఏ పిల్లలైతే ఆత్మీక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరు యోగంలో ఉండి సేవ చేస్తారో వారే సత్యుగ రాజధాన్ని స్థాపన చేయటంలో సహయోగులుగా అవుతారు. సేవాదారి పిల్లలకు తండ్రి ఆదేశం విశ్రాంతిగా ఉండుట తగదు, అది పాపం. ఎవరైతే చాలా ఎక్కువగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు రాణిగా అవుతారు. ఎవరైతే శ్రమ చేసి తమ సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామానుసారం స్థాపనయే తీరాలి. పాయింట్లన్నీ బాగా ధారణ చేసిన తర్వాత సేవలో నిమగ్నమవ్వాలి. విశ్రాంతి తీసుకోవటం కూడా పాపం అవుతుంది. సేవలో మునిగిపోవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి సేవ కొరకు వెళ్ళిపోవాలి. మీరు చాలా సేవ చేస్తారు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేలా రకరకాల చిత్రాలు వెలువడతాయి. ఈ చిత్రాలు మొదలైనవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి కూడా మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు బాగా అర్థం చేసుకుంటారు. తెలిపించేవారు కూడా బాగుంటే కొంత అర్థం చేసుకుంటారు. మంచి రీతిగా ధారణ చేయువారిని, తండ్రిని స్మృతి చేయువారిని వారి ముఖం ద్వారానే తెలుసుకోవచ్చు. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటే వారిలో ఆనంద డంకాలు మ్రోగుతూ ఉంటాయి. వారికి సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉంటుంది. రిఫ్రెష్ అయ్యి సేవ చేసేందుకు పరుగెత్తుతారు. సేవ చేసేందుకు ప్రతి సేవా కేంద్రం నుండి చాలామంది తయారవ్వాలి. మీ సేవ చాలా వ్యాపిస్తూ ఉంటుంది. చాలామంది మీతో కలుస్తూ ఉంటారు. చివరికి ఒకరోజు సన్యాసులు కూడా వచ్చేస్తారు. ఇప్పుడైతే వారిదే రాజ్యం. వారి పాదాలపై పడి పాదపూజలు చేస్తారు. ఇది భూత పూజ అని తండ్రి చెప్తున్నారు. నాకైతే కాళ్ళు లేవు కనుక పూజ కూడా చేయనివ్వను. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను కనుక ఇతన్ని భాగ్యశాలి రథమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలురు. ఎందుకంటే మీరిక్కడ ఈశ్వర్య సంతానంగా ఉన్నారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారనే గాయనం కూడా ఉంది. కనుక చాలా కాలం నుండి వేరుగా దూరంగా ఉన్నవారే వస్తారు. నేను వచ్చి వారిని చదివిస్తాను. చదివించేది కృష్ణుడని అనేందుకు వీలు లేదు. అతడు పూర్తిగా 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. ఇది అతని అంతిమ జన్మ. అందుకే ఇతని పేరు శ్యామసుందరుడు అని అంటారు. శివుడంటే ఎవరో ఎవరికీ తెలియదు. ఈ విషయాలు తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమాత్మను, పరంధామ నివాసిని. మీరు కూడా అక్కడే ఉండేవారు. నేను సుప్రీంను, పతిత పావనుడును. ఇప్పుడు మీరు ఈశ్వర్య బుద్ధి కలవారిగా అయ్యారు. ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానం ఉందో అది మీకు వినిపిస్తున్నారు. సత్యుగంలో భక్తి అను మాటే ఉండదు. ఈ జ్ఞానం మీకిప్పుడే లభిస్తూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిలో ఏ గుణాలున్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రంను స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని
బేహద్దులో ఉంచాలి, హద్దులోకి రాకూడదు. వరదానము: విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వం యొక్క ఆధార్ మూరత్ భవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఏదో ఒక కొత్త విషయం, సేవ యొక్క ప్లాన్ మరియు పద్ధతులు కనిపిస్తాయి. వారు సేవలో బిజీగా ఉండినందున తమ పురుషార్థంలో వ్యర్థం నుండి, ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ముందు బేహద్ విశ్వంలోని ఆత్మలు సదా ఎమర్జై ఉంటాయి. వారికి కొంచెం కూడా నిర్లక్ష్యం, సోమరితనం రాదు. ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సంగం యుగం యొక్క ఒక్కొక్క సెకండ్ సంవత్సరాలకు సమానమైనది. అందువలన నిర్లక్ష్యంగా సమయాన్ని పోగొట్టుకోకండి. ఈరోజు అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎవరి చేతలో స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉంటారో సర్వశక్తులు స్వతహాగా వారి చేతలో ఉంటాయి. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత జరగకుండా ఉండటం అసంభవం. లౌకికంలో కూడా ఎవరైనా మంచి తోడు లభిస్తే వారిని వదల్లేరు. వీరైతే అవినాశీ తోడు, ఎప్పుడూ మోసం చేసే తోడు కాదు, సదా తోడు నిభాయించే స్నేహితుడు. కనుక సదా జతలో ఉండండి. అచ్చా. ఓం శాంతి.